మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ వారం ఢీ జోడీలో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము ఓన్ థీమ్ 2.0. వెరీ గుడ్ యార్, మస్త్. కొరియోగ్రఫీ అదిరిపోయింది. ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకి ఇస్తున్నా. అవతల పక్క చెర్రీ గడ్ టీం రాబోతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే 10 స్టార్స్ బెట్ అంటున్నారు. పెడదామా వద్దా? వద్దు వద్దు వద్దు. ఏమండి, నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్మి ఆ బెట్ ఓకే చేయండి. వాడే నన్ను నమ్మకండి అంటే ఇది నన్ను నమ్మండి అంటదేంటి? ఏమండి, నన్ను నమ్ముతారా సుదర్శన్ నమ్ముతారా? మన ఇద్దరం వాడినే నమ్మాలి. ఇప్పుడు మైండ్ పోయిందా నీకు? మైండ్ పోయిందా నీకు? లాస్ట్ టైం మీరు నేను వద్దు వద్దు అన్నా మీరు పెట్టారు కదా 15, అప్పుడు వచ్చింది కదా. ఒక్క నిమిషం, నీకు బుర్ర పని చేస్తుంది అసలు. ఈడెవడో తెలుసా? ఈడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయబోయేదానికి కొరియోగ్రాఫర్ ఆడు. Chahat, your isolations are very, very good. You guys were fire on stage. ఇదెల్లా తనెవరు? కొరియోగ్రాఫర్ అండి. ఒకసారి చేసి చూపిస్తారా? మా సినిమాకి కొరియోగ్రాఫర్ లేదండి. మన సినిమా అంతా యాక్షన్ ఫిలిం. ఓకే, ఫైట్ మాస్టర్ ఎవరు? మన సినిమాలో ఫైట్స్ లేవండి. ఓపెన్ చేస్తే మీరు ఒక గేదె దగ్గర కూర్చొని పాలు పితుకుతూ ఉంటారు. ఓకే, ఒకసారి చేసి చూపిస్తారు. ఇదైతే ఫినాలే పర్ఫార్మెన్స్. కొరియోగ్రఫీ అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ కొరియోగ్రఫీ. This is OG performance. ఢీ జోడీలో ఎలిమినేషన్ జరగబోతోంది. రోబోలు ఇంత అందంగా ఉంటాయా? అవును సార్. రోబో, మీ పేరు? వర్ష 2.5. ఇది అబద్ధం చెప్తుంది. 2 ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది. ఇది పాయింట్. వదిలండి. చూడండి ఎలా లాక్కుంటున్నారు. ఏంటి బావా ఇది? డ్యూటీకి వెళ్ళవా? 24 hours ఇదే డ్యూటీ. అది కాదు బావా, మగాడు అన్నాక ఉద్యోగం చేసి బతకాలి.
ఇదే ఉద్యోగం. మేమిద్దరం తోడల్లుళ్ళం. దేవుణ్ణి 2 కోరికలు కోరుకున్నాను రా. ఏంట్రా? అందులో ఒకటి తీర్చాడు అంతే. ఇంతకీ 2 కోరికలేంటి? ఫస్ట్ కోరిక నాకు పేరు రావాలని, రెండో కోరిక రష్మికి పేరు రావాలని. మరి ఏ కోరిక తీరింది? నాకు పేరు రావాలని కోరిక తీర్చాడు పాపం రష్మికే. నీతో సమానంగా పేరు రానందుకు తన అదృష్టవంతురాలు. తీసుకెళ్ళకండి అయ్యా. అయ్యా తీసుకెళ్ళకండి అయ్యా. నువ్వు కూడా పడుకో. ఒరే ఏమైందిరా, మీరు ఏం చేస్తాను రా? చచ్చినోడు మళ్ళీ ఎందుకు లేస్తున్నావు? ఎప్పుడు తెచ్చానురా? అత్తమ్మ బ్లెస్సింగ్స్ దా పోదా. ఓ బిడ్డ దొరికింది సంతరా ఇదే. నీ పేరు నీ పెళ్ళం పేరు చెప్పి కుడికాలు ముంగడ పెట్టి సురేష్ తోని స్వప్న వచ్చింది. అవునా? స్వప్నానే నేను రమేష్ తో వచ్చిన. ఆ బ్యాగ్ అందుకోరా. ఏం సార్ ఇంత పెట్టుంది? స్క్రిప్ట్ లో వెయిట్ ఉండదని చెప్పి రాయలేదు సార్, నేను 2 రాళ్ళు. ఈ సీను ఇందులో రాయి మళ్ళీ. అదేంటి సార్ మళ్ళీ రాపిస్తున్నారు? ప్రొడ్యూసర్ సీన్ బాగుంది కొంచెం కొత్తగా రాయమని చెప్పాడు, మళ్ళీ దాన్ని కాపీ కొడుతున్నాం కొత్తగా. ఏంటన్నది? చేతికి తెచ్చుకోవాల్సిన వాచ్ మెడలో వేసుకున్నావు. నా క్రియేటివిటీ ఎప్పుడు డైరెక్టర్ అన్నాడు కొత్తగా ఆలోచించాలరా. ఇప్పుడు చూడు నన్ను చూడలేదు, నా క్రియేటివిటీని చూసావు. జడ్జీలు కూడా అలాగే ఆలోచిస్తారు ఈ skit కి. కన్ను పెట్టరు కన్ను కొట్టరు. ఓలోలు చెల్లిలా నీ పేరు మంచిదే, నీ ఊరు మంచిదే, నీ నడక మంచిదే, నీ వైలు మంచిదే. వాళ్ళమ్మ ఆడవే ఆడవేమే. ఆ విలన్ తీసుకొచ్చింది ఫస్ట్. రమ్మను ఆడికి 2 పడిపోతాయి. ఏట్రా పచ్చగొడ్డ? ఏంట్రా ఎర్రగొడ్డ? బయటికి వాడి తలేది బయటికి తీ. వాడు మీ అన్నే? మా అన్న ఎప్పుడో చచ్చిపోయాడు నా దృష్టిలో. చెల్లెమ్మా ఏమే పెట్టల ధరలాగా వచ్చా. మన ఫస్ట్ నైట్ జరగాలంటే వాడిని చంపాలని చెప్పాను. ఇది అవుతుందా అది అవుతుందా? నువ్వు నేనేసేస్తా అమ్మగారు. అవును డార్లింగ్, రష్మి ఏంటి ఇందాక నుంచి నిన్నే చూస్తుంది? మరి అత్యాసకు పోవద్దు. జామ పండు ఫస్ట్ ఎవరికి దొరికితే వాళ్ళే కురుక్కోవాలి. మీరు అమ్మా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. బుద్ధి లేదు నీకు? పిల్లకి ఎగ్జామ్ ఉంది కదా, 10th క్లాస్ నడుస్తున్నాయి కదా, పొద్దున్నే కూర్చుని తీసుకొచ్చి టైం ఇది. మీ ఇద్దరం ప్రేమికులు సార్. ఇదిగో అమ్మాయి ఇట్రా ఇలా. ఇవెంత? 5 10 వయసు ఉంటుంది. దాన్ని వెళ్ళి ప్రేమించావు. మా ఇద్దరికి పెళ్లి చేస్తారో లేదో మీరు చెప్తాను. పెళ్లి ఈ వయసులో? సరే శివారెడ్డి లాటి ఇటీ తీవే. రే ఈ వయసులో నువ్వు లాఠీయే లేపలేవు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. నువ్వు వస్తే ఏ మ్యాటర్ లేకుండా రావు. అసలు దేనికి వచ్చావు నువ్వు ఈ రోజు? ఆటో డ్రైవర్స్ పడే కష్టాలన్నీ దగ్గరని మన ఆడియన్స్ కి చూపెడదామని రా. నేను 2 సంవత్సరాల నుంచి ఆటో కొని అరుస్తున్నా, నా బండ్లు ఎవరెక్కట్లేదు రా. అయినా ఆటోనికి మంచి కొటేషన్ రాస్తే కస్టమర్లు వచ్చి ఆటోమేటిక్ రాశాను రా. ఏమని రాశావు? లోకంలో లేవు కాకులు, నా ఆటోకు లేవు బ్రేకులు. ఎందుకు ఎక్కుతారా బ్రేకులు? ఏమన్నా మా హైదరాబాద్ ఆటో డ్రైవర్. నేను 18 ఏళ్ల నుంచి ఆటో నడుపుకొని 2 పిల్లల్ని చూసుకుంటున్నాను. నేను 2014 నుంచి నేను స్టార్ట్ చేసానండి ఆటో వేయడం.
డిగ్రీ చేసుకుంటే ఆటో నడుపు. మార్నింగ్ డిగ్రీ చదువుకుంటున్నావు, ఈవినింగ్ ఆటో నడుపుకుంటున్నావు. అల్లుడా గారెలుండాలో రల్లుడా పూరెలుండాలా నీకు గారెలుండాలో రల్లుడా పూరెలుండాలా ఒలతా బూర్లైతే బొమ్మలమంటే గారెలుండతో నా మీద ఎంత ప్రేమంతా. రోలర్ కోస్టర్ పర్ఫార్మెన్స్. మోసం చేశావే నా ప్రేమకు ఊపిరి తీశావే, తప్పంతా నీదేనని నన్ను దోషిని చేశావే. బయట ఎటు అరే తమ్ముడు ఎటు బాయ్ మొత్తం 300 అయింది. దేనికి 300 అయింది? సికింద్రాబాద్ నుంచి పంజాగుట్టకు వచ్చిన. అరే ఓ నా చెత్త రోడ్ అవతల వరేని పోతున్నా. స్టేజ్ దద్దరెళ్ళిపోయింది. ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ యాక్ట్ తో ధర్నిప్రియ గారు రెడీగా ఉన్నారు. సార్ ఆటో సార్. ఆటోనా అక్కర్లేదు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. నాన్న స్కూల్ ఫీజు కట్టాలి మర్చిపోకు. తమ్ముడు ఇంటి రెంట్ ఎప్పుడు ఇస్తావు? అసలు ఇంట్లో తినడానికి ఏం లేదండి. ఈ డబ్బులతో నా కొడుకు స్కూల్ ఫీజు కట్టొచ్చు. 6 నెలల నుండి ఆటో ఫైనాన్స్ కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నాం. ప్లీజ్ సార్, ఇంట్లో నా కొడుకు ఆకలితో ఉన్నాడు సార్, ఇంటి రెంట్ కట్టాలి సార్. నేను ఈ రోజు గర్వంగా చెప్పుకుంటాను, నేను ఒక ఆటో డ్రైవర్ కొడుకునని. మా ఆయన చనిపోయి 18 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి నేను ఆటో నడుపుతున్నానండి. ఈ అప్పులు నెల అయ్యేసరికి వడ్డీలు ఇవన్నీ నువ్వు సస్తే చావు కానీ మా డబ్బులు ఇవ్వండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఎక్కడైనా పండక్కి అల్లుళ్ళు వస్తారు, కానీ ఇక్కడ పండక్కి అత్తలు వచ్చారు. సుధా గారు, మీ సినిమాలు చూస్తూ పెరిగానండి. మీ పెర్ఫార్మెన్స్ కి మత్తి పోయింది. పోయే ఉంటుంది అందుకే అలా తయారయ్యాడు. కొత్త సంవత్సరం పంచాంగం చూపించుకున్నానండి. ఆదాయం చెప్తున్నాడు, వ్యయం చెప్తున్నాడు, అవమానం చెప్పట్లేదు. పాపం ఆయనకే లెక్కలు తెలియట్లే. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కేరళైట్ మలయాళం. ఇంజిరవంజర ఆల్ ఎవ్రీథింగ్ ఐ కెన్. సుహాస్ గారు, ఇక్కడ అత్తలకి కోడలకి మధ్య చిన్న యుద్ధం జరుగుతుంది. యూ డోంట్ అండర్స్టాండ్ రైట్? ఎల్లబడికి అత్త కోడలయ్యా. పోతాను, నాకు ఇది వద్దు. నేను పడేయలేనా? వద్దు, మీరు కన్విన్స్ చేసుకోమంటే నువ్వే కొడతావా? ఇవ్వండి, మీకోసం బెల్లం ఎక్కువ వేసి చేశాను. అసలు మీ స్వీట్ వేయాల్సిన నెసిటీ లేదండి. ఎందుకు? మీ చేయి తగిలింది కదా.
హలో ఏంటి అలా సుధీర్నే చూస్తూ ఉండిపోయావు? ఎపిసోడ్ కి ఇది చాలా? జీవితంకే ఇదే చాలు. ఒకసారి ఆలోచించు బ్రో, పెళ్లి అవసరమా? మనం అందరిలా కాదు, పెళ్ళాలని కంట్రోల్ చేయడం మనకు మస్తు తెలుసు. పెళ్ళాలని కంట్రోల్ చేయడం మనకు మస్తు తెలుసు. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 అంతేగా అంతేగా. మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సంవత్సరానికి 5 పండుగలు ఉంటాయి. ఇదేంటి ఇంకా ఎక్కువే ఉంటాయి పండుగలు. మిమ్మల్ని చూడటమే ఒక పండుగ అండి. హమీదా నువ్వెలా ఉన్నావు? హమీదా ఎర్రగా ఉంది. బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఏంటి? చాలా ఉన్నాయి. ఆవిడకి ఇబ్బంది పెడితే ఎవడు సిగ్గుపడుతుంది సార్? నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? యాక్చువల్లీ నాకు ఫేస్ బ్లోటింగ్ ప్రాబ్లం ఉంది అక్క. నేను కొంచెం రైస్ తిన్నా సరే నాకు బాడీ అంతా ఫుల్ లావుగా అయిపోయినట్లు. గ్రాస్ ఫ్రై చేయి బాగుంది. నీకేమైనా ఉన్నాయా? మంచి మంచి సినిమాలు చేయాలని ఉందా? ఆవిడేమో రైస్ తినొద్దంట, ఏమంటే మంచి సినిమా చేయాలంట. సినిమాలే చేస్తే చాలని మేము చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఉండేటువంటి 4 కోకిలలో ఏ కోకిల బెటర్ గా ఉందో చూద్దాము. ఇదేంటి కోకిల రూపంలో ఉండేటువంటి నకలా ఉంది? అవును, నిన్న ఎగ్జామ్ రాసావా? రాసాను. నువ్వు రాసావా? బాగా రాశాను. జాతీయ పక్షం ఏం రాసావు? సిరియన్ రాశాను. నెమలి కదా. నేను నెమలినేగా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చదవమ్మా ఏం రాసిందో ఇక్కడ. టీచర్ దగ్గరకు వచ్చి చదవచ్చు, దూరం నుంచి కనిపించట్లేదు. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించిన తెలుగు రాదు. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగా, జనులు ఆ పుత్రుని కనుకొని రాట్లేదే. హమీదా జానీ తెలుగులో చెప్పు. జానీగా ఎక్కడున్నావు? జానిగా ఏంది నానా చక్కెర పోకినావురా? చక్కెర మొక్కినవరా? లేదు నానా. నోరు తెరు బిడ్డ. తినాలా? ఇది బాగుందా లేదా చెప్పు. చిన్న కకృతి పడుతుంది. ఈరోజు చెప్పు, నిజంగా బాగుందా? నిజంగా బాగుందిరా. మరి ఆడేంది చెత్తబుట్లు వేసాడు? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లో. యాక్టింగ్ రాకపోయినా ఇతడు అదృష్టవంతుడు అని అనిపించిన పర్సన్ ఎవరు? ఏ శ్రీకర్, బి మానస్. హలో అక్క. అంటే ఇది వేసాను అనుకుంటున్నావా? కాదా, ఇది వేయడం కాదమ్మా. తగిలితే చాలు కదా. నో యూస్. కొంచెం ఘాటైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక నిమిషం ఆగండి. పింకి రారా. నీకే సెట్ అవుతాయి ఘాట్ అయినవన్నీ. నీకు అదే కావాలి. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. హీరోగా అనుకున్నంత సక్సెస్ రాలేదు. ఏ నెపోటిజం, బి కరెక్ట్ డైరెక్టర్ దొరకకపోవటం. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో. 1970s and 80s లో రిలీజ్ అయిన సినిమాల నుంచి సూపర్ హిట్ సాంగ్. మీకు ఎప్పుడైతే మీకు బాధ్యతలు లేవో, బరువులు లేవో, ఆ రోజుల్లో మీరు విన్న పాటలన్నీ కూడా మనసు ఆహ్లాదంగా ఉంటుంది అన్నమాట. కంచికి పోతావా కృష్ణమ్మ, ₹1,00,00,000 లాటరీ వచ్చింది, ఇది మీకు ఇచ్చి రమ్మన్నారు అంటాడు. హ్యాపీ ఫీల్ అవుతావా? ఫీల్ అవుతాను సార్. ఫీల్ అవుతానంటే నెగిటివ్ అమ్మా. కంటెంట్ వల్ల మార్కులు వచ్చేస్తాయి, నేను ఏం చేయను. మేమేమైనా చేస్తానండి. చాలా వేదన ఉండుంటుంది, అందుకోసమే ఈ నాదం కూడా మధురంగా బయటకు వచ్చింది. రవివర్మకే అందని ఒకే ఒక అందాని. ఆ ఒక్క
ఆ ప్రక్రియకి ముందర ప్రత్యేకంగా అభినందించి కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలయే 70s పుట్టిన వాళ్ళు ఎవరిని తెలుసా నీకు? సునీత గారు తప్ప. మీరు బాలుగారు ఏంటంటే ఇమిటేట్ చేసి తీరాలి, అదర్వైజ్ అసలు యూ హ్యావ్ నో చాయిస్. రవి చూడనే పాడనే నవ్యనాదానివో హీరోయిన్ గారు చూస్తే నీకు భయం వేస్తుందా చెప్పు ఫస్ట్. సాపాటు ఎటు లేదు పాటైనా గడ్డం తీసేయమంటావా? రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. చిబాబు గారు చాలా పరిచయం కానీ ఈ సినిమా నిర్మాత గారి అబ్బాయిని నాకు ఇంతవరకు తెలియదు. ఇక్కడ నుంచి మిమ్మల్ని చూసే దృష్టి మారుతుంది, అది జాగ్రత్త. మంచి మార్కులేయబో తున్నాను. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేలా. ఇంత పరిణతి చెందిన గాయకుడిగా నువ్వు పాట పాడుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది. మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రమ్మా. అర్థవంతమైన పాటను అంతే ఆ అర్థం ధ్వనించేలాగా పాడడం అనేది కూడా ఒక మంచి కళ. బాగా పాడావు. ఈ మమకారం ఉత్త అహంకారం ఓ చెల్లెలా